నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఆగ్రాలో మాట్లాడారు. ప్రస్తుతం గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఈ బొద్దింకల పార్టీ ఉద్యమాలు, ఢిల్లీ జంతర్ మంతర్లో మనం చూసినటువంటి దృశ్యాలు, వీటన్నిటిపైన కూడా యోగి ఆదిత్యనాథ్ ఒక హెచ్చరిక చేశారు. అలాగే అట్ ద సేమ్ టైం దేశ ప్రజలకు ఒక పిలుపును కూడా ఇచ్చారు. దేశ ప్రజలకు ఆయన యోగి ఏమని పిలుపునిచ్చారు? ఈ విధ్వంసకారులకు, సంఘ విద్రోహ శక్తులకు, దేశ వ్యతిరేక శక్తులకు కూడా ఈ టుకుడే గ్యాంగుల్ని తరిమి కొడతామని చెప్పి కూడా యోగి ఆదిత్యనాథ్ చాలా గట్టి హెచ్చరిక చేశారు. అట్ ద సేమ్ టైం సంఘ విద్రోహ శక్తులకు మాత్రమే కాదు, ఈ విద్యార్థుల ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష పార్టీలు, పర్టికులర్గా రెండు పార్టీలపై యోగి విరుచుకుపడ్డారు. ఒకటి సమాజ్వాదీ పార్టీ, రెండు కాంగ్రెస్ పార్టీ. విద్యార్థుల ఉద్యమాన్ని మీ పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోకండి, ఇది చాలా తప్పు, మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు, ఖచ్చితంగా తరిమి కొడతారు ప్రజలు మిమ్మల్ని అని చెప్పారు. ప్రధానంగా యోగి గారు మాట్లాడిన దాంట్లో ఒక 3-4 అంశాలు ఉన్నాయి. ఎందుకు అసలు ఏం జరుగుతుంది అని సంచలన వ్యాఖ్యలను ఎందుకన్నాను అంటే, బేసిక్గా మన ప్రధానమంత్రి మోదీ గారు కానీ, లేకపోతే మన రాజ్నాథ్ సింగ్ గారు కానీ, లేకపోతే మన కేంద్ర మంత్రులు ఎవరు కూడా ఈ అంశాన్ని నేరుగా ఇంతవరకు ప్రస్తావించలేదు. కేవలం టీవీ డిబేట్స్లో మాత్రమే నడుస్తూ ఉంది. ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి ఆయన ఒక మాట మాట్లాడారు. భారతదేశం ఈ రోజున అభివృద్ధి చెందుతోంది, ఎమర్జ్ అవుతోంది. పర్టికులర్గా ఎకానమీ విషయంలో గతంలో మనం 11-12వ స్థానంలో ఉండేటువంటి పరిస్థితి నుంచి, 2014 గురించి నేను చెప్తున్నాను, 11-12వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున నిన్న మొన్నటి వరకు కూడా మనం 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాము. ఇప్పుడు రకరకాల యుద్ధ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 6th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. మేబీ బహుశా త్వరలోనే మళ్ళీ మనకు ఆ 4th ప్లేస్కి మనం త్వరలోనే రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎకానమీ విషయంలో. అండ్ జీడిపి విషయంలో కూడా, జీడిపి గ్రోత్ రేట్ విషయంలో కూడా మనము ప్రస్తుతం 6.4 నుంచి 6.4 నుంచి 6.5% గ్రోత్ రేటుతో అగ్రదేశాలు ఏవి కూడా మన దరిదాపుల్లో లేవు. ఈవెన్ అమెరికా, ఈవెన్ ఫ్రాన్స్, యూకే, ఇలా పెద్ద దేశాలు ఏవి కూడా జీడిపి గ్రోత్ రేట్ విషయంలో మన దరిదాపుల్లో లేవు. ఈ గ్రోత్ రేట్ కానీ భారత్ ఎదుగుదల చూసి చాలా అగ్రదేశాలు, పర్టికులర్గా ఆయన పేరు తీసి చెప్పలేదు కానీ డెఫినెట్గా అమెరికాని దృష్టిలో పెట్టుకొని, డీప్ స్టేట్ను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలుగానే కనబడుతోంది. భారత్ అభివృద్ధి చెందడం ఇష్టం లేనటువంటి శక్తులు ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి అని యోగి డైరెక్ట్గా కామెంట్ చేశారు. అది విదేశీ శక్తులు ఉన్నాయి, మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులు కూడా ఉన్నాయి. ఈ విభజనలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజల్ని, విద్యార్థుల్ని ఈ అంతర్గత శక్తులు, పొలిటికల్ ఫోర్సెస్, విదేశీ శక్తులు కూడా ఇందులో చొరబడి దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా యువత ఈ ట్రాప్లో పడకండి. మీ జీవితాలు నాశనం అవుతాయి, మీ కెరియర్లు స్పాయిల్ అవుతాయి. వీళ్ళందరూ బాగానే ఉంటారు, రాజకీయ పార్టీలు చాలా చక్కగా ఉంటాయి, అక్కడ దేశం అవతల కూర్చున్నటువంటి ఈ విద్రోహ శక్తులు కూడా వాళ్ళకేమీ పర్వాలేదు. కానీ అల్టిమేట్గా మనం జాగ్రత్తగా ఉండకపోతే, అంటే ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే దేశం విచ్ఛిన్నం అవుతుంది, ముక్కలవుతుందని చెప్పి ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. నిజానికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గురించి మీడియాలో చర్చ జరుగుతుంది తప్ప ఈరోజు కూడా కేంద్ర మంత్రులు డైరెక్ట్గా ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. కానీ యోగి నేరుగా ఈ యొక్క అంశాన్ని, ఈ అల్లర్ల వెనక, ఈ విధ్వంసం వెనక డెఫినెట్గా విదేశీ శక్తులు ఉన్నాయి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ శక్తులు, ఫారిన్ ఫండింగ్ గురించి కూడా ఆయన ఒక మాట చెప్పారు. ఈ విషయాన్ని ఏ రోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్పలేదు. జరుగుతోందన్నటువంటి విషయం తెలుసు, కానీ ఏ రోజు కూడా ఒక కాన్ఫరెన్స్లో కానీ, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్రోహ శక్తులకు, సంఘ విద్రోహ శక్తులకు, లేదా పొలిటికల్ పార్టీస్కి, లేకపోతే ఎన్జిఓస్కి, ఈ అల్లర్లు సృష్టిస్తున్నటువంటి వాళ్ళకి విదేశాల నుంచి నిధులు అందుతూ ఉన్నాయి అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసేటువంటి హక్కు ఉంది, క్వశ్చన్ చేయాలి కూడా కన్స్ట్రక్టివ్గా. కానీ ఈ నిరసనల పేరుతో, ఉద్యమాల పేరుతో దేశాన్ని లేదా ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే మాత్రం అలాంటి వాటిని సహించకూడదు ప్రజలు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి మెసేజ్, ఒక హెచ్చరిక ఇచ్చారు. ప్రజలకు ఒక పిలుపుని కూడా ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఏం మాట్లాడారో ఈ ఫండింగ్ గురించి, ఫారిన్ ఫండింగ్ గురించి, అలాగే ప్రతిపక్షాల గురించి ఒక చిన్న బైట్ మీకు ప్లే చేస్తాను, ఒకసారి వినండి. उन्हें अच्छा नहीं लगता क्योंकि भारत अब बॉटम 3 नहीं बल्कि दुनिया के बॉटम 5 राष्ट्रों में भारत की गिनती हो गई है, यानी टॉप 5 में भारत आ गया है। बॉटम 5 से
टॉप 5 की इस यात्रा में भारत ने जो यात्रा तय की है, ये दुनिया के उन देशों को अब अच्छा नहीं लग रहा है जिनको लगता है कि अगले कुछ वर्ष में भारत टॉप 3 में आएगा। टॉप 3 में मतलब अमेरिका, चीन और भारत, 3 देश रहेंगे जिनके बीच में प्रतिस्पर्धा होने वाली है, और उस प्रतिस्पर्धा में भारत को रोकने के लिए अनेक षड्यंत्र होंगे। ये षड्यंत्र होंगे सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से, फेक अकाउंट बना करके, जातीय समूहों को लड़ा करके, समाज में विद्वेष की स्थिति पैदा करके, क्षेत्र, भाषा और जाति के आधार पर फिर से विभाजन की उन स्थितियों को पैदा करने का प्रयास, जो अंततः भारत को कमजोर करेगा। हर एक संस्था को कमजोर करने का प्रयास। ఎస్ చూశారు కదా, ఈయన ఒక 2 రోజుల కిందట కూడా ఆగ్రాలో మాట్లాడడానికంటే ముందు ఒక 2 రోజుల కిందట కూడా ప్రతిపక్ష పార్టీలను కూడా ఎండగట్టారు. పర్టికులర్గా సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఈ విద్యార్థుల అంశాన్ని, ఏదైతే విద్యార్థుల పేరుతో విద్యార్థుల ఉద్యమం అనేటువంటి ముసుగులో ఏదైతే అల్లర్లు జరుగుతున్నాయో, ఆందోళనలు జరుగుతున్నాయో, దీనికి ఫండింగ్ వస్తోంది ఎక్కడి నుంచో, విదేశాల నుంచి. దీంతో పాటు ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ 3-4 పార్టీలు ఈ అంశంలో కూడా శవాల ముందు చిల్లర ఏరుకున్నట్టుగా దీంట్లో కూడా పొలిటికల్ మైలేజ్ని, పొలిటికల్ స్కోరింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీంట్లో కూడా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది నిజంగా చాలా చాలా దురదృష్టకరం. నిజానికి జరిగింది అది. పార్లమెంట్ లోపల కానీ, పార్లమెంటు బయట కానీ గత 30 రోజుల నుంచి అక్కడ విద్యార్థులు కార్యక్రమం జరుగుతోంది, నిరసనలు, ధర్నాలు జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ట్వీట్ కానీ, ఒక సపోర్ట్ చేస్తూ, మద్దతునిస్తూ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నుంచి కానీ, సోనియా గాంధీ నుంచి కానీ, లేకపోతే రాహుల్ గాంధీ నుంచి కానీ ఒక ట్వీట్ లేదు. కానీ హఠాత్తుగా ఈ ఉద్యమం చివరి స్టేజ్కి వచ్చేసరికి సడన్గా రాహుల్ గాంధీ గారు అక్కడ రంగప్రవేశం చేశారు. ప్రధానమంత్రి ఇంటి ముందు హడావిడి చేసి మీడియాకి అటెన్షన్ గ్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ గారితో పాటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, మరికొంతమంది NSUI ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్టూడెంట్ విభాగానికి చెందినటువంటి కొంతమంది పల్చగా అక్కడక్కడ జనం కనిపించారు. అంటే క్రెడిట్ మాకు కూడా కావాలి, ఈ విషయంలో, ఈ విద్యార్థుల ఉద్యమంలో మాకు కూడా క్రెడిట్ కావాలి. ఇదే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎత్తి చూపించింది. ఎందుకంటే ఈ CJP అనేది పుట్టిందే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పుట్టినటువంటిది. ప్లాన్ B అనుకోవచ్చు, పార్ట్ B అనుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులే దీన్ని స్థాపించడము. దీనికి ఎక్కడో బీజం పడింది, అమెరికాలో ఎక్కడో బీజం పడింది. సరే, ప్లాన్ B కేజ్రీవాల్ రూపంలో అతను ప్రస్తుతం ఫామ్లో లేడు కాబట్టి, ఆ ఫేస్ ఇప్పుడు వర్కౌట్ కాదు కాబట్టి మరొక ఆమ్ ఆద్మీని సృష్టించారు. ఆ ఆమ్ ఆద్మీనే అభిజిత్ దిప్కే. సో ఈ అభిజిత్ దిప్కే అనేవాడిని ఫ్రంట్ ఫేస్లో పెట్టి మొత్తం ఈ ఉద్యమం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులను రెచ్చగొట్టారు. నాట్ ఓన్లీ ఇన్ ఢిల్లీ, హైదరాబాద్లో, పూణేలో, పంజాబ్లో, అమృత్సర్లో, కోల్కతాలో, బెంగాల్లో, కేరళ, ఇలా ఎక్కడ పడితే అక్కడ దేశవ్యాప్తంగా దీన్ని ఒక పొలిటికల్ మూమెంట్ లాగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒక సామాజిక ఉద్యమాన్ని, నిజంగా అసలు ఇష్యూని పక్కదారి పట్టించి ఈ రాజకీయ పార్టీలు విద్యార్థుల్ని పురిగొల్పి, విద్యార్థుల్ని రెచ్చగొట్టి, వాళ్ళకి రోడ్ల మీదకి పంపించి వాళ్ళని లాఠీ దెబ్బలు తినేలాగా చేసినటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా దీని పాపం ఎవరిది? ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేదా? వీళ్ళకు బాధ్యత లేదా? మీరు రండి రోడ్ల మీదకి, మీరు వచ్చి దీక్షలు చేయండి. మరి విద్యార్థులను ఎందుకు రెచ్చగొడుతున్నారు, ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ కడిగి పారేశారు. ఈ 3-4 పార్టీలు ఎవరెవరైతే ఈ ప్రజల్ని రెచ్చగొట్టారో, ముందుండి ప్రోత్సహించారు, అది సమాజ్వాదీ అయినా, లేకపోతే కాంగ్రెస్ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఈవెన్ లెఫ్ట్ పార్టీలైనా కూడా, వీళ్ళందరూ కూడా ఈ చలిమంటల్లో వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారనేది యోగి ఆదిత్యనాథ్ చాలా స్ట్రైట్ క్వశ్చన్ చేశారు. ఓకే, కాకపోతే ఇక్కడ ఈ విషయంలో ఈ ఫారెన్ ఫండింగ్ గురించి జూలై 25వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ప్రకటన చేసింది. ఈ విషయంలో గోప్యత పాటించింది. ఫారెన్ ఫండింగ్కి సంబంధించి మా దగ్గర అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని చెప్పి. ఎందుకంటే అన్ని విషయాల్ని బాహాటంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. విదేశాంగ శాఖ చెప్పిందంటే డెఫినెట్గా అట్నుంచి కూడా రిపర్కషన్స్ ఉంటాయి. మీరు ఆధారాలు చూపించండి, ప్రూఫ్ చూపించండి అని చెప్పి అమెరికా నుంచి కూడా మనకి కొన్ని పరిస్థితులు ఉంటాయి. వాటికి మళ్ళీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కొన్నింటికి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపించడం కష్టం. కానీ ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంటుంది. సీక్రెట్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి, కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. అమెరికా కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉంది. ఈ రిజీమ్ చేంజ్ ఆపరేషన్ అనేది చాలా దేశాల్లో ప్రయోగించింది, సక్సెస్ కూడా అయింది ప్రభుత్వాన్ని పడగొట్టడంలో. రీసెంట్ ఎగ్జాంపుల్స్, గడిచిన 4-5 సంవత్సరాల్లో చూసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే బంగ్లాదేశ్ని మనం ది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, నేపాల్ని కూడా బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, అండ్ శ్రీలంక, పాకిస్తాన్, ఈ 4 మన నైబరింగ్ కంట్రీస్లో జరిగినవే రీసెంట్ ఎగ్జాంపుల్స్. గడిచిన 3-4 సంవత్సరాల్లో జరిగినవి ఇవన్నీ కూడా. అక్కడ జరిగింది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని వాళ్ళ మాట వినలేదు కాబట్టి,
అమెరికా చెప్పినటువంటి మాట లేకపోతే చైనా చెప్పినటువంటి మాట వినలేదు కాబట్టి వాళ్ళకు తల వంచలేదు కాబట్టి ప్రభుత్వాలు అక్కడ మారిపోయినాయి, వాళ్ళు దేశం విడిచి పారిపోవాల్సినటువంటి పరిస్థితి. సేమ్ అదే ఫార్ములా అదే ప్యాటర్న్ని ఈ రోజున భారతదేశంలో కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. కాకపోతే అవి చిన్న దేశాలు, అక్కడ బలహీనమైనటువంటి నాయకత్వం, బలహీనమైనటువంటి నాయకులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. కానీ ఈ రోజున భారతదేశంలో అదే ఫార్ములాను అప్లై చేయడానికి విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దీని పట్ల ప్రజలు జాగరూకతగా ఉండండి, ఈ ట్రాప్లో చిక్కుకోకండి. చాలా ఫాల్స్ నెరేటివ్స్, తప్పుడు ఇన్ఫర్మేషన్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా సోషల్ మీడియా వేదికగా ఈ మధ్యకాలంలో చాలా, ఇప్పుడు సీజేపీ ముందు పుట్టింది సోషల్ మీడియాలోనే కదా, వితిన్ 2-3 రోజుల్లోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఎలా వచ్చారు, బాట్స్. అలాంటి సీజేపీ తరహాలోని ఈ మధ్య మరికొన్ని రిజర్వేషన్ హఠావో ఆందోళన అని చెప్పి ఒక బ్యాచ్ తయారైంది. సరే, అందులో ఎంత జెన్యూనిటీ ఉంది అనేది మనకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది, దాన్ని ఇప్పుడే మనం జడ్జ్ చేయలేం. దీని తర్వాత ఇంకొకరు, దానికి కౌంటర్గా ఇంకొకరు ఎవరో బయలుదేరారు, ఈ20 జనతా పార్టీ అని ఇంకొకరు బయలుదేరారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటంటే నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడారు, మొత్తం విధ్వంసం సృష్టించారు, గలాటా చేశారు, గందరగోళం చేశారు. సరే, పరిస్థితి చేయి దాటుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం గమనించింది, అతని చేత రాజీనామా చేయించింది. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, నితిన్ గడ్కరీని టార్గెట్ చేస్తూ ఈ20 జనతా పార్టీని ఇంకోటి ఆన్లైన్ క్యాంపెయిన్ మొదలైంది. సరే, వీళ్ళు అడిగినంత మాత్రాన కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారా? కానీ ఒక ప్రయత్నం మాత్రం జరుగుతోంది, చాలా కోఆర్డినేటెడ్గా జరుగుతోంది. ఎందుకు అంటే ఈ 30 రోజుల్లో, ఈ 30-40 రోజుల్లో ఇది ఉద్యమం చల్లారిపోయింది. అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో పరిస్థితి సాధారణంగా మారింది. కానీ ఇక్కడతో దీన్ని ఆగకుండా మళ్ళీ ఈ మంటల్లో పెట్రోలో డీజిలో పోసి దాన్ని మళ్ళీ రగిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు, రైతులను ఇప్పుడు ముందు, గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, రైతు చట్టాలను తీసుకొచ్చినప్పుడు రాకేష్ టెకాయత్ ఏ విధంగా ముందుకు వచ్చి, ఇప్పుడు రాకేష్ టెకాయత్ కూడా ముందుకు వస్తున్నాడు, రైతులను కూడా విద్యార్థులతో జతకండి అంటే. ఇక్కడతో ఇది చల్లారకూడదు, ఏదో ఒకలాగా బాయిలింగ్ పాయింట్ లాగా జమ్మూ కాశ్మీర్లో పీఓజేకి అంశం ఎలాగైతే ఎప్పుడూ రగులుతూనే ఉంటుందో, దేశంలో కూడా ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి దాన్ని పైన ప్రభుత్వం పైన దుమ్మెత్తేటువంటి ప్రయత్నము, ప్రభుత్వం పైన వ్యతిరేకత, ద్వేషాన్ని విరజిమ్మేటువంటి ప్రయత్నం బాహ్య శక్తులు చేస్తున్నాయి, విదేశీ శక్తులు చేస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, జాగరూకతతో వ్యవహరించండి అని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎందుకంటే ప్రజలు రెచ్చిపోతూ ఉన్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఈ ఎమోషనల్ ట్రాప్లో పడితే డెఫినెట్గా మనము చాలా కోల్పోవాల్సి వస్తుంది. గతంలో చాలా కోల్పోయింది భారతదేశం. ఇలాంటి ఉద్రిక్తతలకు లోనై గతంలో ఎంతోమంది ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇట్లాగా మొత్తం ఉన్నదంతా దోచుకుపోయారు, మన సివిలైజేషన్ నాశనం చేశారు, ధ్వంసం చేశారు. మరొకసారి ఆయన అన్నది కూడా అదే, మళ్ళీ వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఫెయిల్ అయినా మళ్ళీ వాళ్ళు వస్తారు. దే ఆర్ ట్రయింగ్ టు డ్రాగ్ యూ బ్యాక్ ఇంటూ కాళరాత్రి, ఆ చీకటి రోజుల్లోకి, ఆ పరిపాలనలోకి, ఆ బ్రిటిష్ వారి పరిపాలనలోకి మళ్ళీ తోసేయాలనుకుంటున్నారు. సో ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలను హెచ్చరించారు, అల్లరి మూకలను హెచ్చరించారు, విధ్వంసకర శక్తుల్ని హెచ్చరించారు, పొలిటికల్ పార్టీలను కూడా, ఎవరైతే చలి కాచుకుంటున్నారో ఈ మంటల్లో వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు యోగి ఆదిత్యనాథ్. నిజానికి ప్రజలు జాగరూకతతో ఉండాల్సినటువంటి విషయమే. అలాగే ఈ పేపర్ లీక్ మాఫియాకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కానివ్వండి, కొత్త చట్టాన్ని లోక్సభలో కొత్త బిల్లును తీసుకురావడం కానివ్వండి, లేదా దానికంటే ముందు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకురావడం కానివ్వండి, చాలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. దట్ ఈజ్ ఎనఫ్. అఫ్ కోర్స్ దాని మీద ఇంకా ప్రాసెస్లో ఉంది. కఠినమైనటువంటి శిక్షల్ని, 10 సంవత్సరాల జైలు శిక్ష కానీ, 10 కోట్ల వరకు జరిమానా కానీ ఇవన్నీ కూడా చేస్తోంది. కాబట్టి ఈ లీక్లు ఎవరైతే చేస్తున్నారో, ఈ కార్పొరేట్ వాళ్ళ లేకపోతే ఎవరు చేస్తున్నారా, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే మాత్రం వాళ్ళకి జైలులో ఊచలు లెక్క పెట్టాల్సిందే, లేకపోతే నరకమే గతి అని చెప్పి ఈ పేపర్ లీక్ మాఫియాపై కూడా యోగి స్పందించారు. కాబట్టి ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్ గారి మెసేజ్లో దేశాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైనా కొత్తగా జరుగుతున్నాయంటే కాదు, 70-75 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాన్ని భారత్ నుంచి విడగొట్టాలంటే ప్రయత్నం అటు చైనా చేస్తోంది, ఇటు అమెరికా చేస్తోంది. దానికి మన నైబరింగ్ కంట్రీస్ని వాడుకుంటూ ఉన్నాయి, అటు పాకిస్తాన్ని కానీ బంగ్లాదేశ్ని కానీ వాడుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు రెజీమ్ చేంజ్ తరహాలో ఒక ఆపరేషన్, సీక్రెట్ ఆపరేషన్ భారతదేశంలో జరుగుతున్నట్టుగా యోగి మాటలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ప్రజలు వ్యవహరించాలి. ఇంత పెద్ద దేశంలో డిఫరెంట్ వివిధ జాతులు, వివిధ వర్గాలు, వివిధ మతాలు, కులాలు ఉంటాయి. కాబట్టి అందరూ ఒకే అభిప్రాయంతో ఉండడం సాధ్యం కాదు. కాకపోతే అల్టిమేట్గా మన దేశాన్ని మనం సురక్షితంగా ఉంచుకోవాలంటే ఇలాంటి విద్రోహ శక్తులకు, సంఘ విద్రోహ శక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ ట్రాప్లో ఈ ప్రజలు పడకండి అని ఒక మెసేజ్ ఇచ్చారు.
ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి యోగి ఇచ్చినటువంటి పిలుపు పైన మీ స్పందన ఏంటి? ఈ సందర్భంగా చాలామంది అంటూ ఉన్నారు, నిజానికి ఒకవేళ ఇదే వ్యతిరేకత ఇంకా పెరిగితే, మోదీ గారు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే నెక్స్ట్ ఆయన వారసుడు యోగినే పెట్టాలని చెప్పి చాలామంది ఇప్పటికే కొంతమంది దీని గురించి చర్చ కూడా మొదలుపెట్టారు. బట్ నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది అప్రస్తుతమైనటువంటి చర్చ, అసందర్భమైనటువంటి చర్చ. ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సినటువంటి విషయం కూడా కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. మోదీ వారసుడు ఎవరు అనేది బీజేపీలో చాలా పెద్ద లిస్టే ఉంది. అది ప్రజలు డిసైడ్ చేస్తారు, బీజేపీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. డెఫినెట్గా యోగి గారికి అర్హత ఉంది. ఏదో ఒక రోజున అవుతారేమో ప్రధానమంత్రి, తెలియదు మనకి. టైం విల్ డిసైడ్, పీపుల్ విల్ డిసైడ్. ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.